హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఏంటంటే లోకల్లో ఉన్న టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకొని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఆటోస్ వచ్చేసి మేము ఎంగేజ్ తీసుకున్నాము. ఆటో 1500 1300 అలా చెప్తున్నారు. సో మేము బార్గరింగ్ చేస్తే 900కి వచ్చారు. ఇప్పుడు ఏంటంటే మేమున్న విష్ణు నివాసంకి 14 కిలోమీటర్స్ దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. సో ఇప్పుడు అక్కడికి స్టార్ట్ అవుతున్నాం. శ్రీనివాస మంగాపురంలో బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి స్టార్ట్ అంట. సో అందుకనే రోడ్లన్నీ మొత్తం దేవుళ్ళ ఫోటోలతోటి లైట్స్ తోటి ఫుల్ డెకరేషన్ చేశారు. టెంపుల్లో కూడా మొత్తం ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేశారు. అసలు భలే ఉంది అంతా. మేము రాగానే ఎంట్రన్స్లో కోనేరు కనిపించింది. మేము లాస్ట్ 8 years బ్యాక్ వచ్చాము. సో అప్పుడు ఇవన్నీ ఏమీ చూడలేదు, టైం లేకుండా ఓన్లీ పైన తిరుమల దర్శనం చేసుకొని వచ్చేసాము. సో ఇప్పుడు ప్రాపర్గా అన్నీ చూసి బాగా దర్శనం చేసుకుందాం. ఎంట్రన్స్లోనే మాకు గజేంద్రుడు దర్శనం ఇచ్చాడు. ఆయన అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాము. ఫోన్ తీసుకొని వెళ్ళాము కానీ బయటికి తీయడానికి ఛాన్స్ లేదు అక్కడ, ఎందుకంటే మొత్తం ఫుల్ సెక్యూరిటీతో ఉంది. సో సాధ్యమైనంత వరకు ఇలా తీసామంతే. లోపల చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారో, ఫ్లవర్స్ తోటి లైట్స్ తోటి. అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. పైన తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చూడడానికి అసలు మనకు టైమే ఉండదు, తోసేస్తూనే ఉంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే మనము నడుచుకుంటూ వెళ్ళేంతలోపు ఆయనను చూస్తూనే ఉండొచ్చు. కొంచెం టైం ఉంటుంది ఆయనను చూడడానికి. పైన వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటారు. ఆయనను కాసేపు చూసిన ఫీలింగ్ వస్తుంది మనకి. తిరుపతికి వస్తే పక్కా ఇక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూడండి, మిస్ అవ్వద్దు. పెళ్ళైన తర్వాత వెంకటేశ్వర స్వామి అమ్మవారు వచ్చి ఇక్కడ 6 నెలలు ఉన్నారంట గుట్టపైనకి వెళ్ళకుండా. అందుకే ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు వస్తే తొందర పెళ్ళి అవుతుంది అని చెప్పేసి అందరు నమ్ముతారు. దీనికి దగ్గరలోనే వకులమాత టెంపుల్ ఉంది. సో అది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్దాం పదండి. వకులమాత అమ్మవారు పైన కొండపైన ఉంటారు. పైనకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఏజ్డ్ వాళ్ళకైతే. ఈ వకులమాత అమ్మవారు వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మ. ఇది కొత్తగా కట్టారు టెంపుల్. పైన మాత్రం ఫుల్ ప్రశాంతంగా మంచి గాలి, తిరుపతి మొత్తం కనిపిస్తుంది పైనకి ఎక్కి చూస్తే. ఎంత ప్రశాంతంగా ఉందంటే మన టెన్షన్స్ అవన్నీ మర్చిపోతాం పైన. చాలాసేపు ఉండాలనిపించింది కానీ ఇంకా మిగతా టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకోవాలి కదా. మళ్ళీ 8 o'clockకే క్లోజ్ అంట. సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం.
ఇప్పుడు నెక్స్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. సో అక్కడ ఏంటంటే వీడియోస్ అవన్నీ ఎలో లేదు కదా, మాకు దర్శనం కూడా 1/2 అవర్ పట్టింది, చాలా ఉన్నారు జనాలు, అందుకే అక్కడ వీడియోస్ ఏం తీయలేదు, బయట అన్ని వీడియోస్ తీయాల్సి వచ్చింది తప్ప. నెక్స్ట్ వచ్చేసి కపిలతీర్థంకి వెళ్తున్నాం. అక్కడ లోపల చాలా వరకు నడవాలి, కానీ చాలా బాగుంది. ఇది వచ్చేసి శివాలయము, శివుడు ఉంటాడు లోపల. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. అక్కడ స్పెషల్ దర్శనం వచ్చేసి 50 రూపీస్ ఉంది, కానీ మేము అది చూడకుండా డైరెక్ట్ వెళ్ళిపోయాము దర్శనానికి, కాబట్టి కొంచెం లేట్ అయింది. కానీ దర్శనంకి వెళ్తుంటే ఆ సైడ్ నుంచి ఆ పైన వాటర్ అవన్నీ పడుతుంటే భలే అనిపించింది. కోనేరులకు దిగుదామంటే ఇంకా లేట్ అయిపోయింది కదా, దిగే ఛాన్స్ లేకుండే. వర్షాకాలంలో అయితే ఫుల్ వాటర్ వస్తుంటాయి పైనుంచి, కానీ ఇప్పుడు లైట్గా వస్తున్నాయి, అవి పడుతుంటే స్పార్కిల్స్ పడుతుంటే భలే అనిపించింది. ఈ టెంపుల్ కూడా స్వయంభూగా వెలిసిందంట టెంపుల్ ఇది. శివుడు లోపల చాలా బాగుంటాడు, ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, ఇవన్నీ టెంపుల్స్ ఉంటాయి. సో ఈ టెంపుల్ కూడా మిస్ అవ్వద్దు, చాలా స్పెషల్ టెంపుల్. మేము లోకల్ టెంపుల్స్ తిరిగేసరికి 9 అయిపోయింది. అక్కడ 9 o'clock ఏంటంటే ఎస్ఎస్సి టోకెన్స్ ఇస్తారు, సో ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవడానికి వెళ్ళాము. అక్కడే మాకు 2 hours పట్టింది, లైన్లు మొత్తం తిప్పి పెట్టారు. యాక్చువల్గా పిల్లల్ని తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, కానీ అక్కడ దర్శనానికి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉండాలంట, కానీ మాకేంటంటే రూమ్లో ఉంచడానికి ఆప్షన్ లేదు పిల్లల్ని, సో పిల్లల్ని కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది. వాళ్ళు టైర్డ్ అయిపోయి, మేము టైర్డ్ అయిపోయి ఫుల్ అలసిపోయాము రూమ్కి వచ్చేసరికి. అసలు విష్ణు నివాసం స్టార్టింగ్ నుంచి 10 లైన్లు తిప్పిపెట్టారు. ఈ పాపం ముసలోళ్ళు, పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారో. ఏదో దర్శనం చేసుకున్నంత పని అయిపోయింది. అంత లెంతీగా అన్ని రౌండ్స్ పెట్టాల్సిన అవసరం అయితే లేదనిపించింది. షార్ట్కట్లో పెడితే టికెట్స్ కొంచెం బెటర్ అని అనిపించింది, ఇది నా ఫీలింగ్ అంతే. ఆన్లైన్ పెట్టినా కూడా బాగుండేది, అందరికి ఇబ్బంది అవుతుంది కదా చాలా. నెక్స్ట్ డే ఫ్రెష్ అయిపోయి గోవిందరాజు టెంపుల్ దర్శనం చేసేసుకొని సో కొండపైనకి వెళ్ళిపోయాము.